దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో ఉన్నటువంటి ఆ కాల చరిత్రని ఈరోజు మేము నేర్చుకోబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను సంధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, పాత నిబంధన అయిపోయిన తర్వాత మనం అలా పేజీ తిప్పితే ఒక వైట్ పేపర్ ఉంటుంది, తెల్ల పేపర్. ఒకసారి తిప్పి చూడండి. మలాకీ గ్రంథం తర్వాత ఏమొస్తుంది? ఒక తెల్ల పేపర్ వస్తుంది. తర్వాత వెంటనే కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలోకి ఒక్క సెకండ్లో మనం మారిపోతాం. కానీ ఆ రెండిటి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 800 సంవత్సరాలు, 400 సంవత్సరాల చరిత్ర. ఈ 400 సంవత్సరాల చరిత్రని బైబిల్ పండితులు నిశ్శబ్ద కాలం అంటారు. రాసుకోవాలి ఈ మాట. 400 సంవత్సరాల చరిత్రను ఏమని పిలుస్తారు? నిశ్శబ్ద కాలం. హెడ్డింగ్ ఏంటంటే పాత క్రొత్త నిబంధనల మధ్య కాల చరిత్ర. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. పాత క్రొత్త నిబంధనల మధ్యకాల చరిత్ర. ఈ రెండు నిబంధనల మధ్య 400 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి బైబిల్ పండితులు దీన్ని నిశ్శబ్ద కాలం అని ఎందుకన్నారంటే ఇంగ్లీష్లో సైలెంట్ పీరియడ్ అంటారు. ఎందుకన్నారంటే ఈ 400 సంవత్సరాలలో దేవుడు ప్రజలతో మాట్లాడటానికి ఒక ప్రవక్తను కానీ ఎవ్వరిని పంపలేదన్నమాట. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అందుకే దీన్ని ఏమంటారు? సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం. ఆశ్చర్యం ఏంటంటే దేవుడైతే డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ చరిత్రలో ఆయన పనులు మాత్రం చేస్తానే ఉన్నాడు. అంటే సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉన్నాడు. యూదులను, తాను ఎన్నుకున్నటువంటి ప్రజలని కాపాడుతూనే ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏముంది అక్కడ? దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణం అవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి దేవుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా సమకూర్చాడనమాట. వాటిలో ప్రాముఖ్యంగా 2 రకాల పరిస్థితుల్ని దేవుడు సమకూర్చాడు. అవేంటో నోట్ చేసుకోండి. నెంబర్ 1 ఏంటంటే లాంగ్వేజ్, భాష. అదేం భాష అంటే గ్రీకు భాష. మొట్టమొదటిది ఏంటి? గ్రీకు భాష. రెండవది రోడ్లు. ప్రపంచమంతటికి రోడ్లు వేశారు. గ్రీకు భాషను వ్యాప్తి చెందించడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే అలెగ్జాండర్. ఏం పేరు ఆయన పేరు? అలెగ్జాండర్. ఆయన గ్రీకు చక్రవర్తి. గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు ఇప్పుడు ఇంగ్లీష్ భాష ప్రపంచమంతా ఎలా ఉందో ఈ 400 సంవత్సరాలలో గ్రీకు భాష ఏమైంది? ప్రపంచమంతా మాట్లాడేవాళ్ళు అన్నమాట. అది మొదటిది. తర్వాత రెండవది రోడ్లు. ఈ రోడ్లను విస్తరింపజేసిన వాళ్ళు ఎవరంటే రోమన్స్ అన్నమాట. రోమా చక్రవర్తులు. ఈ 400 సంవత్సరాల చరిత్రలో రోమా చక్రవర్తులు ఏం చేశారో తెలుసా?
రోడ్లను విస్తరింపజేశారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మరి చదువుకున్న వారు వినే ఉంటారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. రాసుకోండి, సామెత ఏంటి? ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. తెలుగులో అన్ని రోడ్లు రోముకి నడిపిస్తాయి. ఇప్పుడు మన ప్రాంతంలో హైవేలు ఉన్నాయి. ప్రతి హైవే ఎక్కడికి తీసుకెళ్ళింది? మనల్ని ఢిల్లీకి తీసుకెళ్తుంది అన్నమాట. నువ్వు ఏ హైవే ఎక్కినా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం? రాజధాని ఢిల్లీకి వెళ్ళిపోతాం. అలాగే రోమన్లు పరిపాలించే దినాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను జయించి రోడ్లు విస్తరణ చేశారు. రోమ్ నుంచి అన్ని ప్రాంతాలకి, ఇప్పుడు ఢిల్లీ నుంచి అన్ని ప్రాంతాలకి ఏ విధంగా నేషనల్ హైవేస్, మరి జాతీయ రోడ్లు ఎలా విస్తరించాయో, ఆ దినాల్లో రోమన్లు ఏం చేశారంటే ప్రపంచమంతా రోడ్లు విస్తరణ చేశారు. ఈ రెండు పనులు చేయడం ద్వారా కాలము సంపూర్ణమైనది. అది కాలము సంపూర్ణమైనది అంటే అర్థం ఏంటంటే, కాలము సంపూర్ణమవడానికి దేవుడు ఏం చేశాడు? గ్రీకు భాషని ప్రపంచ భాషగా చేశాడు. అది మొదటిది. రెండోది, రోడ్లను ప్రపంచమంతా విస్తరింపజేశాడు. ఈ రెండు యేసు ప్రభు యొక్క రాకడికి, సువార్త ప్రకటనకి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. రాసుకోండి ఈ మాట. ఈ రెండు యేసు ప్రభు యొక్క రాకడికి, అనగా ఆయన జన్మించడానికి, రెండవది సువార్త ప్రకటించడానికి, ప్రపంచమంతా వెళ్ళడానికి రోడ్లు సహాయపడ్డాయి. వాళ్ళేమో వ్యాపారం కోసం రోడ్లు విస్తరింపజేస్తే అవే రోడ్లు ఉపయోగించుకొని పౌలు గారు ఏం చేశాడు? ప్రపంచ దేశాలన్నిటికీ సువార్తను తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. ఈ గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ఏం చేశాడంటే తాను మాట్లాడే భాషని ప్రపంచమంతా వ్యాప్తి చెందించి అందరినీ గ్రీకు యొక్క అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అలెగ్జాండర్ ఆ పని చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే కొత్త నిబంధన బైబిల్ గ్రీకు భాషలోనే రాశారు. రాయటం వల్ల ఏమైంది? అప్పుడు ఎవరు చదువుతారు? కేవలం గ్రీకులేనా? ప్రపంచంలో అందరూ చదువుతారా? చూసారా ఎట్లా ఉపయోగపడిందో? ప్రపంచంలో ఉన్న అందరికీ బైబిల్ వెళ్ళిపోయిందన్నమాట. ఎందుకని? బైబిల్ని కొత్త నిబంధన దేంట్లో రాశారు? గ్రీకు భాషలో రాశారు. చూసారా ఎలా ఉపయోగపడ్డాయో? అనగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అంటే ఈ కాలం ఎలా సంపూర్ణమైంది? ఈ కాలం సంపూర్ణం అవడానికి దేవుడు గ్రీకు భాష ప్రపంచ భాష అయ్యేలాగా చేశాడు, అయ్యేదాకా ఆగాడు. రెండవది, రోడ్లు ప్రపంచమంతా విస్తరించేదాకా మెస్సయ్య రాకుండా ఆగాడు. ఈ రెండు పనులు చేయడం ద్వారా కాలం ఏమైంది? పరిపూర్ణం అయ్యింది. అప్పుడు ఎవరు పుట్టారు? ప్రభు అయిన యేసయ్య పుట్టాడు. అర్థమైందా? ఈ రెండు ఎంత చక్కగా ఉపయోగపడ్డాయో. రైట్. ఈ యొక్క ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగింది అనే దాన్ని మొట్టమొదటి మీకు అవుట్లైన్ చెప్తాను, తర్వాత ఒక్కొక్కటి మీకు వివరిస్తానన్నమాట. అవుట్లైన్ చెప్తా, వరుసగా రాసుకోండి. ఈ 400 సంవత్సరాల చరిత్రని కొన్ని భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటిది, పాత నిబంధన ముగిసేటప్పుడు యూదులు ఎవరి ఆధిపత్యం కింద ఉన్నారు? పాత నిబంధన ముగిసేసరికి యూదులు ఎవరి ఆధిపత్యం కింద ఉన్నారు? అషూరీయుల కింద ఉన్నారా? బబులోనీయుల కింద ఉన్నారా? మాదీయ పారసీక సామ్రాజ్యం కింద ఉన్నారా? పారసీక సామ్రాజ్యం కింద ఎవరున్నారు? యూదులు ఉన్నారు. అదే ఫస్ట్ పాయింట్. రాసుకోండి. నెంబర్ 1, పారసీక రాజ్యంలో, పారసీకుల పాలనలో యూదుల చరిత్ర. ఈ 400 సంవత్సరాల చరిత్రని కొన్ని భాగాలుగా విభజించి మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది ఏంటి? పారసీక సామ్రాజ్య పరిపాలనలో యూదుల చరిత్ర. క్రీస్తు పూర్వం 400 నుండి 33 వరకు. క్రీస్తు పూర్వం 400 నుండి 333 వరకు. ఇది మొదటిది. రాసుకున్నారా? నెక్స్ట్ 2, గ్రీకు సామ్రాజ్యంలో యూదులు. గ్రీకు సామ్రాజ్య అధినేత పేరు గుర్తుందా మీకు? అలెగ్జాండర్. రెండవది,
గ్రీకుల పాలనలో, బ్రాకెట్లో చక్రవర్తి పేరేంటి? అలెగ్జాండర్. గ్రీకుల పాలనలో యూదుల చరిత్ర. గ్రీకుల పాలనలో యూదుల యొక్క చరిత్ర. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకంటే 333 నుండి 323 వరకు. ఇవన్నీ క్రీస్తు పూర్వమే. 333 నుంచి 323 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు? 10. అంతే కదా. 33లో 23 పోతే ఎంత? 10. సుమారు 10 సంవత్సరాల పాటు అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క పరిపాలనలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. కనుక మనం నేర్చుకునేది ఏంటంటే యూదుల యొక్క చరిత్ర. ఏ టైంలో? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న యూదుల చరిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందంటే అలెగ్జాండర్ చనిపోయాడు. ఎవరు చనిపోయారు? అలెగ్జాండర్ చనిపోయాక ఆయన రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు 4 భాగాలుగా విభజించుకున్నారు. అలెగ్జాండర్ చనిపోయాక వారసుడు లేడు. చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఏ వయసులో అంటే 33 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. మరి ఆయన 33 ఏళ్ళకి చనిపోతే ఆయనకు పిల్లలు లేరు. మరి ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే సైన్యాధిపతులు ఉంటారు కదా, మిలిటరీ కమాండర్స్. 4 మిలిటరీ కమాండర్స్ రాజ్యాన్ని 4 ముక్కలు చేసి ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు వాడుకున్నారు. తూర్పు ప్రాంతం ఒకళ్ళు, పడమటి ప్రాంతం ఒకళ్ళు, ఉత్తరం ఒకళ్ళు, దక్షిణం ఒకళ్ళు, అలా ఎవరిది వాళ్ళు పంచుకున్నారు. అలాంటి వాళ్ళల్లో మన యూదులు టోలమీ అనేటువంటి వాళ్ళ పాలనలో కొంతకాలం ఉన్నారన్నమాట. ఆ 4 చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి పేరు ఏంటంటే టోలమీ. టోలమీల పాలనలో యూదుల చరిత్ర. ఎవరి పాలనలో? టోలమీ. టోలమీ అనే పదానికి ఇంగ్లీష్లో మొట్టమొదటి పి వస్తుంది అన్నమాట. టోలమీస్, పి సైలెంట్. టోలమీల పాలనలో యూదుల యొక్క చరిత్ర. 323 నుంచి 198 వరకు. క్రీస్తు పూర్వం 323 నుంచి 198 వరకు. ఈ టోలమీ ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క ఒక సైన్యాధిపతి. మొత్తం 4 భాగాలు అయినాయని చెప్పాను కదా. వాళ్ళల్లో టోలమీల పరిపాలనలో యూదులు కొంతకాలం జీవించారు. వాళ్ళ చరిత్రని అక్కడ చూస్తాం. ఈ టోలమీలని ఓడించి ఇంకొక సైన్యాధిపతి ఉన్నారు. వాళ్ళని సెల్యూసిడ్లు అంటారు. ఏమంటారు? అవన్నీ మీకు తర్వాత వివరిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సెల్యూసిడ్ల కాలంలో యూదుల చరిత్ర 4వది. సెల్యూసిడ్ల పాలనలో యూదుల చరిత్ర. సెల్యూసిడ్ల పాలనలో యూదుల చరిత్ర. టోలమీల్ని ఓడించి ఈ సెల్యూసిడ్లు గెలిచారు. దాంతో యూదులు వీళ్ళ కిందకు వచ్చారన్నమాట. ఎవరి ఆధీనంలోకి వచ్చారు? సెల్యూసిడ్ల ఆధీనంలోకి వచ్చారు. 198 నుండి 143 వరకు. క్రీస్తు పూర్వం 198 నుంచి 143 వరకు వీళ్ళు పరిపాలించారు. ఎవరిని? యూదుల్ని. వీళ్ళేం చేశారంటే యూదుల్ని బాగా హింసించారు. చాలా క్రూరంగా హింసించారు. దాంతో యూదులు తిరుగుబాటు లేవదీశారన్నమాట. ఏం చేశారు? యూదులు తిరుగుబాటు లేవదీశారు. ఆ తిరుగుబాటుని ఏమంటారంటే మక్కబీయుల తిరుగుబాటు అంటారు. నెక్స్ట్ 5 మక్కబీయుల తిరుగుబాటు కాలంలో యూదుల చరిత్ర. ఒకసారి చూడండి. ఈ గ్రీకులు,
యూదుల్ని ప్రేమగానే చూశారు, టోలమీలు యూదుల్ని ప్రేమగానే చూశారు. కానీ సెల్యూసిడ్లు వచ్చేసరికి యూదుల్ని హింసించడం ప్రారంభం చేశారు. ఆ హింసలకు తట్టుకోలేక ఒక తిరుగుబాటు ప్రారంభమైంది. దాన్ని ఏమంటారంటే మక్కబీయుల తిరుగుబాటు అంటారు. మక్కబీయుల తిరుగుబాటు కాలంలో యూదుల యొక్క చరిత్ర అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకంటే 167 నుండి 143 వరకు, క్రీస్తు పూర్వం 167 నుంచి 143 వరకు. ఇక డేట్ బాగా చూడాలి. 198 143 వరకు వీళ్ళే పరిపాలన చేశారు. వీరి పరిపాలనలో 167వ సంవత్సరంలో తిరుగుబాటు ప్రారంభమై 143 వరకు జరిగిందనమాట. తిరుగుబాటు సమయంలో కూడా వీళ్ళ మీద ఎవరున్నారు? సెల్యూసిడ్లు ఉన్నారు. అర్థమైందా? తిరుగుబాటు జరుగుతూ ఉంది, అయినా సరే వాళ్ళ 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 కిందే వీళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర అంతా అక్కడ మనం చూడొచ్చు. తర్వాత హాస్మోనియన్ల పరిపాలన 6. హాస్మోనియన్ల పాలనలో యూదుల చరిత్ర. ఎవరి హాస్మోనియన్లు అంటే యూదులే. ఎవరు వీళ్ళు? యూదులు. బ్రాకెట్లో రాసుకోండి, యూదులు. అంటే యూదులను యూదులే పరిపాలించారు. అంటే అర్థం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చింది ఎవరికి? యూదులకి. స్వాతంత్రానికి కారణం ఏంటో తెలుసా? మక్కబీయుల తిరుగుబాటు. మన భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు మన భారతీయులు ఏం చేశారు? స్వతంత్ర ఉద్యమాలు చేశారు. చివరికి మనకేమొచ్చింది? 1947లో స్వాతంత్రం వచ్చింది. మక్కబీయుల తిరుగుబాటు మూలంగా స్వాతంత్రం వచ్చి యూదులను యూదులే పరిపాలన చేశారు. ఆ యూదుల్ని హాస్మోనియన్లు అని పిలిచేవారు. ఏమని పిలుస్తారు? హాస్మోనియన్ల పరిపాలనలో యూదుల యొక్క చరిత్ర. క్రీస్తు పూర్వం 143 నుంచి 63 వరకు. ఇప్పటి వరకు అద్భుతమైన స్వాతంత్రాన్ని అనుభవించారు. ఇక వాళ్ళ మీద ఎవరు లేరు. వాళ్ళను వాళ్ళే పరిపాలన చేసుకున్నారు. ఈ కాలంలోనే యూదుల మధ్యలో కొన్ని తెగలు ఏర్పడ్డాయి. ఈ మాట రాసుకోండి. ఈ హాస్మోనియన్ల కాలంలో యూదుల మధ్యలో ఏం ఏర్పడ్డాయి? తెగలంటే వీళ్ళు పాత నిబంధనలో ఎక్కడ కనపడరు. అసలు మనం కొత్త నిబంధన తెరవగానే వీళ్ళు కనపడతారు మనకి. ఎవరు వీళ్ళు? ఫస్ట్ టైం నేను బైబిల్ చదివినప్పుడు ఆశ్చర్యపోయా. వీళ్ళు ఎవర్రా బాబు, పాత నిబంధనలు ఎక్కడ లేరు, కొత్తగా కనపడుతున్నారు ఏంటని. ఎవరంటే వాళ్ళు ఎగ్జాంపుల్ రాసుకోండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. ఎక్కడ ఉన్నారా పాత నిబంధనలో? ఎక్కడా లేరు. వాళ్ళు ఈ 400 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? ఏర్పడ్డారన్నమాట. ఎవరెవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, జలోతీయులు. వీళ్ళందరి గురించి మీకు వివరిస్తాను నేను. అసలు శాస్త్రులు అంటే ఎవరు, పరిసయ్యులు అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు యేసు ప్రభుని ఎందుకు వ్యతిరేకించారు, ఇవన్నీ రాబోయే దినాల్లో నేను మీకు బోధిస్తాను. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏర్పడ్డారు? ఈ హాస్మోనియన్ల పాలనలోనే ఈ తెగలన్నీ ఏర్పడ్డాయి. ఆ తెగల గురించి కూడా మనం డీటెయిల్గా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. 63 తర్వాత ఏమైందంటే యూదులు స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ మీదకి ఇంకొకళ్ళు వచ్చారు యుద్ధం చేసి, వీళ్ళను ఓడించి వాళ్ళని తమ యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎవరు వాళ్ళంటే రోమియులు. రోమియుల పాలనలో యూదుల చరిత్ర. రోమన్స్ ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జయిస్తూ యూదాను కూడా జయించారు, యూదా దేశాన్ని. దాంతో యూదులంతా ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళ కింద బానిసలుగా అయిపోయారన్నమాట.
క్రీస్తు పూర్వం 63 నుంచి క్రీస్తు శకం వాళ్ళు ఎప్పుడు దాకా పరిపాలించారంటే 192 వరకు పరిపాలన చేశారు. అంటే బైబిల్లో ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళే ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం పాత నిబంధన ప్రారంభంలో, పాత నిబంధన ముగింపులో యూదులు ఎవరి కింద ఉన్నారు? పారసీకుల పాలనలో ఉన్నారు. కొత్త నిబంధన మనం తెరవగానే ఎవరు వస్తారు? ఇప్పుడు రోమీలు వస్తారు. రోమీల కింద ఎవరున్నారు? ఇప్పుడు యూదులు ఉన్నారన్నమాట. కానీ వీళ్ళ మధ్యలో ఎంతమంది మారారో చూడండి. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కంఠస్థం చేసేయాలి, బైహార్ట్ చేయాలి. అప్పుడు మనకు అర్థమయ్యేది. ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే అవుట్లైన్ చెప్పాను అనమాట. ఇక రాబోయే రోజుల్లో ఒక్కొక్క దాన్ని మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మళ్ళీ చెప్తాను, చూసుకోనండి. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాల చరిత్రలో బాగా డెవలప్ అయినవి రెండు. ఒకటి గ్రీకు భాష, రెండవది రోడ్ల విస్తరణ. గ్రీకు భాష విస్తరించడానికి ప్రయాసపడింది ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. రోడ్ల విస్తరణ ఎవరి కాలంలో అయ్యాయి? ఇదిగో రోమీల పాలనలో కలిగాయి. ఆయనేమో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి గ్రీకు భాషని, లాంగ్వేజ్ని అందరినీ గ్రీకులుగా మార్చాలని ప్రయత్నం చేసి భాష డెవలప్ చేశాడు. వీళ్ళేమో సామ్రాజ్యాన్ని విస్తరించి పరిపాలనా సౌలభ్యం కొరకు రోడ్లు విస్తరింపజేశారు. అయితే ఈ రెండు మనకు కలిసి వచ్చినాయి అన్నమాట. యేసు ప్రభు పుట్టడానికి, సువార్త వ్యాప్తి చెందడానికి ఈ రెండు కలిసి వచ్చాయి. గ్రీకు భాష ప్రపంచ భాష అవడం వల్ల కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. దాంతో బైబిల్, యేసు ప్రభు జీవిత చరిత్ర అందరూ చదువుకున్నారన్నమాట. రోడ్లు విస్తరించడం వల్ల చాలా ఈజీగా పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటించారు. అప్పుడు కాలం ఏమైంది? పరిపూర్ణమైంది. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఈ 400 సంవత్సరాల చరిత్రని 7 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఎన్ని భాగాలు? 7. వరుసగా మళ్ళీ ఒకసారి చెప్తాను, సరిగ్గా రాసుకున్నారో లేదో చూసుకోనండి. పారసీక పాలనలో యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం 400 నుండి 333 వరకు. 2. గ్రీకుల పాలనలో యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం 333 నుంచి 323 వరకు. 3. టోలమీల పాలనలో యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం 323 నుంచి 198 వరకు. 4. సెల్యూసిడ్ల పాలనలో యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం 198 నుండి 143 వరకు. మక్కబీయుల తిరుగుబాటు కాలం. వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేశారంటే క్రీస్తు పూర్వం 167 నుంచి 143 మధ్య కాలంలో. వీళ్ళ తిరుగుబాటు వల్ల దేవుడు వీళ్ళని ప్రేమించి వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చాడు. యూదులను యూదులే పరిపాలన చేసుకున్నారు. వాళ్ళని ఏమని పిలుస్తారు? హాస్మోనియన్లు అని పిలుస్తారు. హాస్మోనియన్ల పాలనలో యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం 143 నుంచి 63 వరకు అద్భుతమైన స్వాతంత్రం అనుభవించారు. ఇక వాళ్ళు ఎవరి కింద లేరు, వాళ్ళని వాళ్ళే పరిపాలన చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మనమే పరిపాలిస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరి కింద లేం. అలాంటి స్వాతంత్రం అనుభవించారు. అయితే స్వాతంత్రం ఎక్కువ కాలం మిగలలేదు పాపం. రోమా ప్రభుత్వం ప్రపంచంలో అన్ని దేశాలను జయిస్తూ యూదా దేశం మీద కూడా వచ్చింది. అప్పుడు యూదులు ఓడిపోయారు, రోమా చక్రవర్తుల కిందకి వెళ్ళిపోయారు. రోమియుల పాలనలో యూదుల చరిత్రని క్రీస్తు పూర్వం 63 నుంచి క్రీస్తు శకం 192 వరకు చూసాం. అయితే యేసు ప్రభు ఎప్పుడు పుట్టారంటే క్రీస్తు శకం 4వ సంవత్సరంలో పుట్టాడు. ఎప్పుడది? క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం. అంటే 4వ సంవత్సరం యేసు ప్రభు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం ప్రారంభించారన్నమాట. అప్పుడు దాకా క్రీస్తు గొప్పవాడని ఎవరికి తెలియదు. తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారా? వాళ్ళు పోయి వచ్చాక క్యాలెండర్ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అప్పుడు క్రీస్తు శకం ప్రారంభించారు, యేసు ప్రభు పుట్టాడు అని. కాబట్టి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఎవరు పుట్టారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. అక్కడి నుంచి వాళ్ళు క్యాలెండర్ని ప్రారంభం చేశారు, యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి. ఇదండి, ఈ 7 బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి
ఈ మధ్యలో ఉన్న చరిత్ర ఈజీగా అర్థమైద్ది. మరి నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూడకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా? 7 మాటలు చూడకుండా చెప్పలేరా? ఎన్ని మాటలు? 7 ప్రయత్నం చేయండి, అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఓకేనా? రాసుకున్నారా? చెడిపోయినా? ఓకే. చెప్పండి, హెడ్డింగ్ పెట్టుకోండి. మీ దగ్గర రెడ్ పెన్ ఉంటే రెడ్ ఇంక్తో హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటి? పారసీకుల పాలనలో యూదుల చరిత్ర. పారసీకుల పాలనలో యూదుల చరిత్ర. ఈ 7 అంశాలు కనుక మనం నేర్చుకుంటే ఈజీగా మనకు అర్థమైపోయింది అన్నమాట. ఓకే, కొంత నోట్స్ చెప్తాను, రాసుకోనండి. నెహెమ్యా కాలం ముగిశాక, రాసుకోవాలి అందరూ. ఫస్ట్ పాయింట్ ఏంటది? నెహెమ్యా కాలం ముగిశాక దాదాపు 150 సంవత్సరాలు, సుమారు 150 సంవత్సరాల పాటు పర్షియన్లు యూదులను పాలించారు. నెహెమ్యా తర్వాత సుమారు ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు పర్షియన్లు ఎవరిని పరిపాలించారు? యూదులను పరిపాలించారు. నెక్స్ట్, ఈ కాలంలో యూదులు ఎలాంటి ఆటంకం లేకుండా, ఈ కాలంలో యూదులు ఎటువంటి ఆటంకం లేకుండా మత స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నారు. మత స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నారు అనగా తమ దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధన చేసుకున్నారు. పర్షియన్లు పరిపాలన అయితే చేశారు, కానీ మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి అన్నారు, కానీ మీ దేవుణ్ణి వద్దు, మా దేవుణ్ణే పూజించండి, ఇలాంటి మాటలేమీ చెప్పలేదు. కనుక పర్షియన్ల కాలంలో యూదులు మత స్వాతంత్ర్యాన్ని అనుభవించారు. అంటే అర్థం ఏంటంటే తమ మతాన్ని, తమ దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధన చేసుకున్నారు. మూడవది, ఈ కాలంలో ప్రధాన యాజకులే, ఈ కాలంలో ఎవరు? యూదుల ప్రధాన యాజకులే పారసీకుల ఆధీనంలో ఉండి యూదులను పరిపాలించారు. ఎవరు పరిపాలించింది? ప్రధాన యాజకులే. ఒకసారి అందరూ చెప్తా, నా వైపు చూడండి. యూదులు ఎవరి కింద ఉన్నారు? పారసీక సామ్రాజ్యం కింద ఉన్నారు. కానీ ఇక్కడ పరిపాలన చేస్తుంది ఎవరంటే యూదుల ప్రధాన యాజకులే. వీళ్ళే గవర్నర్స్ అన్నమాట. ఏ ఇబ్బంది లేకుండా కేవలం పన్ను కడతారు. ఎవరికి? పారసీక సామ్రాజ్యం. ట్యాక్స్ మాత్రమే కడతారు. పరిపాలన విషయాలన్నీ ఎవరు చూసుకుంటారు? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులే పరిపాలన చేస్తూ ఎవరి ఆధిపత్యం కింద పనిచేస్తున్నారు?
పారసీకుల ఆధిపత్యం కింద పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ కాలంలోనే సమరయులు, ఈ కాలంలోనే సమరయులు గెరీజీము కొండ మీద ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ కాలంలోనే సమరయులు ఎక్కడ దేవాలయం నిర్మించారు? గెరీజీము కొండ మీద ఒక దేవాలయాన్ని నిర్మించారు. అందుకే సమరయ స్త్రీ యేసుప్రభును ప్రశ్న వేస్తుంది, మరి మీకు గుర్తుందో లేదు, మా ప్రజలు ఆ కొండ మీద ఆరాధించాలంటారు, మీరేమో యెరూషలేములో ఆరాధించాలంటారు. ఇంతకీ నిజమైన దేవుణ్ణి ఆ కొండ మీద ఆరాధించాలా, యెరూషలేములో ఆరాధించాలా అని ప్రశ్నించింది. ఎవరు? సమరయ స్త్రీ. ఎందుకని? సమరయ స్త్రీ యొక్క పితరులంతా ఆ గెరీజీము కొండ మీద ఒక దేవాలయాన్ని నిర్మించి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేసేవారు. చివరికి యేసయ్య అన్నాడు, అమ్మా ఆ కొండ మీద కాదు, యెరూషలేములో కాదు, నీ ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆ కొండ మీద లేడు, యెరూషలేములో లేడు, గుండెల్లో ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి గెరీజీము కొండ మీద సమరయులు పర్షియన్ల కాలంలో ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని నిర్మించారు. ఇంతకీ సమరయులు అంటే ఎవరు? నేను రకరకాల తెగలు ఏర్పడ్డాయి అని చెప్పాను కదా. ఆ తెగలు ఏర్పడ్డప్పుడు ఏ తెగ ఎప్పుడు ఏర్పడిందో చెప్పేటప్పుడు మీకు సమరయుల గురించి పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలుని చెరలోకి తీసుకెళ్ళింది ఎవరు? అష్షూరీయులు. అందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? అష్షూరీయులు. కొంతమందిని ఉంచారు. ఎవరంటే కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, పేదవాళ్ళని ఉంచారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ జనాల్ని ఓడించి వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎక్కడ? షోమ్రోన్లో. ఇప్పుడు షోమ్రోన్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. కాలక్రమేణా ఏమైందంటే ఈ ఇశ్రాయేలీయులు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే పుట్టారన్నమాట. ఆ పుట్టిన వారిని సమరయులు అంటారు. సంకర జాతి. ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్యుడు వివాహం చేసుకుంటే పుట్టిన వాళ్ళని ఏమంటారు? సమరయులు అంటారు. ఆ సమరయుల్లో నుంచి వచ్చిన స్త్రీయే సమరయ స్త్రీ. ఇప్పుడు అర్థమైంది కదా. ఇదంతా డీటెయిల్గా మీకు ఆ తెగల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పారసీక సామ్రాజ్యంలో యూదులు స్వాతంత్రం అనుభవించారు. ప్రధాన యాజకులే పాలకులుగా ఉండి ఎవరి కింద పనిచేశారు? పారసీకుల కింద పనిచేశారు. ఇదే టైంలోనే సమరయులు గెరీజీము కొండ మీద ఏం చేశారు? ఒక దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత రాసుకోండి. BC 333లో, క్రీస్తు పూర్వం 333లో మహా అలెగ్జాండర్, ఇంగ్లీష్లో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. మహా అలెగ్జాండర్ పర్షియా సామ్రాజ్యాన్ని ఓడించడంతో యూదులు గ్రీకుల ఆధిపత్యం కిందకి వచ్చారు. ఎవరి కిందకు వచ్చారు? ఇప్పుడు గ్రీకుల ఆధిపత్యం కిందకు వచ్చారు. గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 333వ సంవత్సరంలో. ఈ పర్షియా సామ్రాజ్యాన్ని గ్రీకు చక్రవర్తి ఓడిస్తాడని ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న పారసీక సామ్రాజ్యం అలా అణిచివేయబడి గ్రీకు సామ్రాజ్యం ప్రపంచంలో అగ్రరాజ్యం అవుతుందని దానియేలు భక్తుడు ముందుగానే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు? దానియేలు భక్తుడు. దానియేలు తన దర్శనంలో గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ ఏ రీతిగా
ఈ పారసీక సామ్రాజ్యాన్ని జయిస్తాడో దర్శనంలో చూశాడనమాట. ఆ దర్శనాన్ని, దర్శనం యొక్క భావాన్ని కూడా దానియేలు యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం మనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. ఒకటో వచనం చదువుతున్నా. తీసారా? అందరు బైబిల్ తీసారా? దానియేలు గ్రంథం ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం 1వ వచనం. రాజగు బెల్షస్సరు ప్రభుత్వంలో 3వ సంవత్సరమందు దానియేలునకు నాకు మొదట కలిగిన దర్శనం గాక మరి యొక్క దర్శనము కలిగెను. ఈ దర్శనంలో 2 జంతువులు ఉన్నాయి. మీకు దానియేలు గ్రంథం చెప్పినప్పుడు చెప్పా. చూడండి, 3వ వచనం మధ్యలో చదువుతున్నా. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు, అది నేను బోర్డు మీద రాస్తున్నా, ఒక పొట్టేలు. ఎన్నో వచనంలో ఉంది ఇది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఒక పొట్టేలు ఉంది. ఈ పొట్టేలు దేనికి సూచన అంటే పారసీక సామ్రాజ్యానికి సూచన. రాసుకోండి, మీ నోట్స్లో కూడా రాసుకోవాలి. పొట్టేలు దేనికి సూచన? మాదీయ పారసీక సామ్రాజ్యానికి సూచన. అది ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి. 4వ వచనం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమంగా, ఉత్తరంగా, దక్షిణంగా పొడుచునుట చేత సూచను. దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుటకొనను ఏ జంతువుకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. అనగా ప్రపంచమంతా జయించింది ఆనాటి మాదీయ పారసీక సామ్రాజ్యం. పొట్టేలు. ఇదంతా ఎప్పుడు దాకా జరిగింది? అది 333 వరకు జరిగిందన్నమాట. 333వ సంవత్సరం రాగానే ఇప్పుడు ఇంకో జంతువు వచ్చింది చూడండి అక్కడ. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచిస్తూ ఉండగా ఒక మేకపోతు, అదిగో ఇంకిప్పుడు ఏమొచ్చింది? అది వీళ్ళిద్దరుగా ఫైటింగ్. పొట్టేలు ఇంటూ మేకపోతు. ఒక మేకపోతు వచ్చింది. అది పడమటి నుంచి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఆ కొమ్మే మహా అలెగ్జాండర్. రాసుకోండి, ప్రసిద్ధమైన కొమ్ము ఎవరు? మహా అలెగ్జాండర్. అదేం చేస్తుందో చూడండి. 6వ వచనం. ఈ మేకపోతు నేను నది పక్కన నిల్చుట చూచిన ఆ 2 కొమ్ములు గల పొట్టేలు సమీపానికి వచ్చి భయంకరమైన కోపంతో, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, బలముతో దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి 2 కొమ్ములను ఏం చేసింది? పగలగొట్టాను. అది 2 కొమ్ములను ఏం చేసిందంట? పగలగొట్టేసింది. అంటే ఎవరు గెలిచారు ఇప్పుడు? పొట్టేలు గెలిచిందా? మేకపోతు గెలిచిందా? మేకపోతు గెలిచింది. ఆ మేకపోతే గ్రీకు చక్రవర్తి అయిన మహా అలెగ్జాండర్. దానియేలుకి ఏం అర్థం కాలేదు ఈ దర్శనం. దేవుడు ఈ దర్శనం యొక్క భావాన్ని కూడా చెప్పాడు. ఒకసారి చూడండి, 20వ వచనం. దర్శనం యొక్క భావం. బైబిల్ చూస్తున్నారా? దానియేలు గ్రంథం ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం 20వ. దేవుడు అంటున్నాడు, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. దేవుడే అర్థం చెప్పేశాడు. అర్థం ఎవరు చెబుతున్నారు? దేవుడు. ఇప్పుడు చూడండి, బొచ్చుగల ఆ మేకపోతుందే గ్రీకుల రాజు. అండర్లైన్ చేసుకోండి. ఆ గ్రీకుల రాజు అంటే ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును
సూచించుచున్నది. ఆ మొదటి రాజే మహా అలెగ్జాండర్. మొదటి రాజు ఎవరు? మహా అలెగ్జాండర్. ఇది ఇలాగే ఉంచండి. మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం, ఈ వాక్యం దగ్గరకు వస్తాం మనం. ఈలోపు గ్రీకుల పాలనలో యూదుల యొక్క చరిత్ర ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. రెండవ పాయింట్కి వచ్చాం. మొదటి పాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎన్నో పాయింట్? రెండో పాయింట్. ఏడింటిలో ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండవది చెప్పండి. రెండవ టైటిల్ ఏంటి చూసి చెప్పండి. ఆ గ్రీకు సామ్రాజ్యంలో యూదుల చరిత్ర. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? క్రీస్తు పూర్వం 333 నుంచి 23 వరకు. చక్రవర్తి పేరేంటి? అలెగ్జాండర్. రాసుకోండి. ఆ తర్వాత ఈ పేరుతో చాలామంది వచ్చారు, అలెగ్జాండర్ అని. కానీ ఈయన మాత్రం మహా అలెగ్జాండర్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అలెగ్జాండర్ ద గ్రేట్, మహా అలెగ్జాండర్. ఈ పాలనలో యూదుల సంగతి కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇతడు అరిస్టాటిల్ యొక్క శిష్యుడిగా ఉండి, ఎవరి శిష్యుడు? అరిస్టాటిల్ యొక్క శిష్యుడిగా ఉండి తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఇతను ఏం నేర్చుకున్నాడట? తత్వశాస్త్రం. గురువు ఎవరు ఇతనికి? అరిస్టాటిల్. అరిస్టాటిల్ గురువు ఎవరో తెలుసా? సోక్రటీస్. సోక్రటీస్ శిష్యుడు అరిస్టాటిల్, అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. ఇతను కేవలం ఒక రాజకీయ వ్యక్తి మాత్రమే కాదు, బాగా చదువుకున్నాడు అన్నమాట. ఫిలాసఫీ చదివాడు. ఇతను ఒక తత్వవేత్త, ఒక మాటలో చెప్పాలంటే. ఎవరు? గ్రీక్ చక్రవర్తి ఎవరు? ఒక తత్వవేత్త. ఎందుకని తత్వశాస్త్రం ఎక్కడ నేర్చుకున్నాడు? అరిస్టాటిల్ దగ్గర నేర్చుకున్నాడు. ఒక ఇతిహాసం ఉందండి. ఇతిహాసం అంటే కథ. అంటే ఇది నిజమో కాదో మనకు తెలియదు. ఒక కథ ఉంది యూదుల మధ్య. ఆ కథలో ఏముందంటే చెప్తా, నోట్ చేసుకోండి. కథ అని రాసుకోండి. ఇది నిజమో కాదో మనకు తెలియదు, ఇది ఒక కథ, ఇతిహాసం అంటారు. ప్రధాన యాజకుడైన యద్దూవా, ఏం పేరు ఆయన పేరు? యద్దూవా. ఇక్కడ పేరు రాస్తున్నా. ఇతను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైన యద్దూవా దానియేలు గ్రంథములోని 8వ అధ్యాయంలో అధ్యాయాన్ని అలెగ్జాండర్ చక్రవర్తికి చూపించి పర్షియా సామ్రాజ్యంపై, ఏ సామ్రాజ్యంపై? పర్షియా సామ్రాజ్యంపై నీవు విజయం సాధిస్తావు అని ప్రోత్సహించాడు. ఇదొక కథ. ఇది నిజమో కాదో మనకు తెలియదు. ఏమిటి కథ అంటే, అలెగ్జాండర్ ప్రపంచమంతా జయిస్తూ ఉంటే ఒక ప్రధాన యాజకుడైనటువంటి యద్దూవా అనే ఆయన
దానియేలు గ్రంథం బైబిల్ తీసుకొని బుక్ తీసుకొని వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? అలెగ్జాండర్ దగ్గరికి. సార్, మీ పేరు మీరు పుట్టకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం మా బైబిల్లో ఉంది సార్ అన్నాడంట. నా గురించి మీ గ్రంథంలో ఉందా? ఏది ఎక్కడుంది చూపి అంటే, ఇదిగో చూడండి అని చెప్పి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మనం చదివాము ఇందాక, ఇది చూపించి, ఈ మేకపోతు మీరే సార్, మీ గురించే దానియేలు ఆ రోజు దర్శనంలో చూశాడు. మీరు ఖచ్చితంగా పర్షియా సామ్రాజ్యాన్ని ఓడిస్తారు, మీరు ప్రపంచంలో అగ్రరాజ్యం అవుతారని ఈ యద్దూవా అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు ఆయన్ని ప్రోత్సహించాడట. దాంతో ఆయన ఇంకా ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో, నా గురించి ముందుగానే బైబిల్లో రాయబడిందా, దానియేలు భక్తుడు చెప్పాడా, అట్లయితే నేను ఖచ్చితంగా గెలుస్తానని విజయంతో, రోషంతో వెళ్ళి పర్షియా సామ్రాజ్యాన్ని కూల్చివేసి క్రీస్తుపూర్వం 337లో తన యొక్క రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యూదులంటే అతనికి ప్రేమ ఉంటుందా, ద్వేషం ఉంటుందా? చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకని? ఆయన విజయాన్ని ముందుగానే యూదుల యొక్క బైబిల్లో ఏమైంది? వ్రాయబడింది. ఆ ప్రోత్సాహంతో అలెగ్జాండర్ ఏం చేశాడంటే, యూదుల్ని ఎవ్వరిని హింసించకుండా వాళ్ళకి మత స్వేచ్ఛని ఇచ్చేశాడు. ఇంత మత స్వేచ్ఛ ఇతను ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ఇతిహాసం మూలంగా బహుశా ఇది అయి ఉండవచ్చని కొంతమంది కథ చెప్పారు. అది నిజమా కాదో మనకు తెలియదు, కానీ నిజంగా బైబిల్లో మాత్రం ఉంది. ఎవరు గెలుస్తారని? గ్రీకులు గెలుస్తారని. రైట్, ఇప్పుడు నోట్ చేసుకోండి. అలెగ్జాండర్ యూదులకు స్నేహితునిగా ఉంటూ అలెగ్జాండర్ యూదులకు స్నేహితుడిగా ఉంటూ వారి మత ఆచారాలను, లేకపోతే తమ మత ఆచారాలను, తమ మత సాంప్రదాయాలను అనుసరించడానికి ఆటంకపరచలేదు. అలెగ్జాండరు యూదులకు ఎలా ఉన్నాడు? శత్రువుగా ఉన్నాడా, స్నేహితుడిగా ఉన్నాడా? స్నేహితుడిగా ఉండి, మీ మత సాంప్రదాయాలు మీరు అనుసరించండి, మీ పండగలు మీరు చేసుకోండి, మీ పస్కా పండగ మీరు చేసుకోండి, ఏ పండగ అయినా చేసుకోండి, నాకేం సంబంధం లేదు, నాకు ట్యాక్స్ కట్టండి చాలు, పన్ను కట్టండి చాలు అన్నాడు. అంటే మత స్వేచ్ఛను ఇచ్చేశాడనమాట. ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. ఎగ్జాంపుల్, ఉదాహరణ, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడు. చాలా అద్భుతమైన స్వేచ్ఛ ఇది. యూదులు వ్యవసాయం చేసేటప్పుడు ఒక సాంప్రదాయం ఉంది వాళ్ళకి. 7 సంవత్సరాలు పంట పండించిన తర్వాత, 6 సంవత్సరాలు పంట పండిస్తారు కదా, 7వ సంవత్సరం వ్యవసాయం చేయరు. ఇక దాన్ని సబ్బాతు సంవత్సరం అంటారు. ఈ ధర్మశాస్త్రంలో ఉంది. 7వ సంవత్సరం పంట మీరు తినకూడదు. 7వ సంవత్సరం వచ్చే పంట, ఉదాహరణకు ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, యాపిల్ చెట్లు లాంటివి ఉన్నాయి, నువ్వేం చేయాల్సిన పని లేదు. 10 సంవత్సరం కాయలు కాస్తాయి. 6 సంవత్సరాలే ఆ పంట నువ్వు తినాలి. 7వ సంవత్సరం ఆ పంట ఎవరికి ఇవ్వాలంటే పరదేశులకి, పేదవారికి, విధవరాండ్రికి ఆ పంట అనుభవించడానికి వారికి అవకాశం ఇవ్వాలి. ఆ ఏరియాలో ఉండేటువంటి పశువులు అవన్నీ తినడానికి అవకాశం ఇవ్వాలంట. దాన్ని ఏమంటారంటే సబ్బాతు సంవత్సరము అంటారు. ఏ సంవత్సరం? ఇప్పుడు రాసుకోండి. భూమిని సాగు చేయకుండా విడిచిపెట్టే, భూమిని సాగు చేయకుండా విడిచిపెట్టే విశ్రాంతి సంవత్సరాలలో యూదుల వద్ద పన్నులు వసూలు చేయలేదు. ఎవరు? అలెగ్జాండర్. ఆయనకు తెలుసు యూదులు ఈ సంవత్సరం పంట వేయరని. పంట వేయకుండానే పన్ను కట్టడం అంటే కష్టమా తేలిగా? చెప్పండి, చాలా కష్టం. యూదుల్ని అర్థం చేసుకొని వాళ్ళ మత సాంప్రదాయాన్ని బట్టి 7వ సంవత్సరం వీళ్ళు వ్యవసాయం చెయ్యరు, కాబట్టి ఈ సంవత్సరం మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదన్నాడు. చూసారు ఎంత అర్థం చేసుకున్నాడు? ఎవరు? అలెగ్జాండర్. ఎవరిని? యూదులను.
మళ్ళీ ఒకసారి చెప్పనా, భూమి సాగు చేయకుండా విడిచిపెట్టే విశ్రాంతి సంవత్సరాలలో యూదుల వద్ద ఆయన పన్నులు వసూలు చేయలేదు. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 331లో క్రీస్తు పూర్వం 331లో ఈజిప్ట్ అంటే ఐగుప్తు, ఈజిప్టులో తన పేరు మీద అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టాడు. ఏం పట్టణం అది? అలెగ్జాండర్. ఇప్పుడు చూడండి, ప్రతి పట్టణంలో జగనన్న కాలనీ అని ఒకటి ఉంటుంది కదా, అవునా? ఎందుకని? ఆయన పేరు మీద అక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టారు కాబట్టి ఏమని పేరు పెట్టారు? జగనన్న కాలనీ అని. అలాగే అలెగ్జాండర్ ఈజిప్ట్ దేశంలో ఒక పెద్ద పట్టణం కట్టించాడు, సిటీ. ఆ పట్టణానికి ఆయన పేరే పెట్టాడు. ఏం పేరు? అలెగ్జాండ్రియా అనే పేరు పెట్టాడు. 331లో ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణంలో యూదులు నివసించడానికి అనుమతించాడు. అది యూదులకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు అన్నమాట. ఓ పట్టణం కట్టి ఆ పట్టణంలో కొన్ని ఇళ్ళు కట్టి కొన్ని ఇళ్ళు ఎవరికి ఇచ్చాడు? యూదులకు కూడా ఇచ్చాడు. చూసారా ఎంత మేలు చేశాడు? ఎవరు? అలెగ్జాండర్. నేను ప్రారంభంలోనే చెప్పా, దేవుడు తన స్వరాన్ని వినిపించలేదు కానీ మౌనంగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు, యూదులకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా? అలెగ్జాండర్ చక్రవర్తి ద్వారా. కానీ దేవుడు మాట్లాడలేదు, అంతే. అందుకే దీన్ని నిశ్శబ్ద కాలం అంటారు. నిశ్శబ్ద కాలంలో నిశ్శబ్దంగా దేవుడు ఏం చేస్తున్నాడు? తన బిడ్డల జీవితాల్లో పని చేస్తూనే ఉన్నాడు. తర్వాత మాట, నెక్స్ట్ పాయింట్, గ్రీకు భాషను గ్రీకు సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. అనగా ఏ దేశాలు జయించాడో అన్ని దేశాలకి ఈ భాషని, వాళ్ళ సంస్కృతిని ప్రచారం చేశాడు. ఈరోజు మన భారతదేశంలో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు పెట్టాలి? పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు చదవాలి? ఇంగ్లీష్ మన భాష, మరి ఎందుకు చదవాలి? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. చేసి వాళ్ళ భాషని మన మీద రుద్దారనమాట. మన మీదే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో రుద్దారు. అందుకని ఇప్పుడు ఇంగ్లీష్ ఏమైంది? ప్రపంచ భాష అయిపోయింది అన్నమాట. క్రీస్తు పూర్వం 333లో అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఇలాగే అప్పుడు గ్రీకు భాషని ప్రపంచవ్యాప్తం చేశాడు. అందరూ గ్రీక్ భాష నేర్చుకోవాల్సిందని ఒత్తిడి చేసి గ్రీక్ స్కూల్స్ ఏర్పాటు చేసి, కాలేజెస్ ఏర్పాటు చేసి అందరికీ లాంగ్వేజ్ నేర్పించేశాడు అన్నమాట. అట్లా భాష బాగా డెవలప్ చేశాడు. గ్రీకు భాష మాత్రమే కాదు, గ్రీకు యొక్క సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు కూడా ఆ ప్రజలకి అలవాటు చేశాడు. ఇప్పుడు చెప్పేది మనకు సంబంధించింది. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం వరకు అలెగ్జాండర్ జయించాడు. పంజాబ్ దాకా వచ్చాడంట. అటు నుంచి భారతదేశం మీద కూడా వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడు? ఏ రాష్ట్రం దాకా? పంజాబ్ దాకా వచ్చి ఆగిపోయాడు అన్నమాట. ఇక లోపలికి రాలా, అక్కడ దాకా జయించాడు. నెక్స్ట్ పాయింట్, ఒక పెద్ద క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించాడు. ఆయనకు ఆటలంటే చాలా ఇష్టం. ఎవరికి? అలెగ్జాండర్కి. క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసి క్రీడల్ని ప్రోత్సహించాడు. ఒక నోట్ రాసుకోండి, గమనిక నోట్. ఈనాడు జరుగుతున్న ఒలింపిక్స్ ఆనాడు అలెగ్జాండర్ ప్రారంభించినవే. ఆ రోజు అలెగ్జాండరు ప్రారంభించినవే. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇవి స్టార్ట్ చేసింది ఎవరు? అలెగ్జాండర్. కనుక ఆయన కళాకారుడు, కళలను కూడా ప్రోత్సహించాడు, ఆటల్ని ప్రోత్సహించాడు.
గ్రీకు సంస్కృతి నెక్స్ట్ పాయింట్, గ్రీకు సంస్కృతిని హెల్లెనిజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెల్లెనిజం అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, ఆ దినాల్లో యూదులలో చాలామంది గ్రీకు సంస్కృతికి ఆకర్షితులై, ఆ దినాల్లో యూదుల్లో చాలామంది గ్రీకు సంస్కృతికి ఆకర్షితులై గ్రీకు పేర్లు పెట్టుకున్నారు. అది యూదులు కూడా గ్రీకు పేర్లే పెట్టుకున్నారు, ఎందుకంటే అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతేగా. ఇప్పుడు చూడండి, మన పిల్లల పేర్లన్నీ ఇంగ్లీష్ పేర్లే. జాక్, నాక్, టాక్ అన్న ఈ పేర్లన్నీ మన పేర్లా? ఎక్కడ ఇవన్నీ? ఏం పేర్లు? ఇంగ్లీష్ పేర్లు అన్నమాట. ఎవరికి బట్టి ఇంగ్లీష్, చక్కటి తెలుగు పేర్లు ఉండేవి మనకి. అలాగే ఆ దినాల్లో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ గ్రీకు భాష నేర్చుకొని గ్రీకు సంస్కృతికి ఆకర్షింపబడి గ్రీకు పేర్లు పెట్టుకున్నారన్నమాట. చివరిగా లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగించేస్తా. మిగతా విషయాలు నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుందాం. తన 33వ ఏట అలెగ్జాండర్ అనారోగ్యంతో చనిపోయాడు. చాలా చిన్న వయసులో చనిపోయాడు. తన 33వ ఏట అలెగ్జాండర్ చక్రవర్తి అనారోగ్యంతో, చిన్న మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఆయన చిన్న దోమ కొట్టి చచ్చిపోయాడు. అప్పుడు మందులు లేవు. ఒక దోమ కుట్టింది ఎవరిని? అలెగ్జాండర్ని. మలేరియా జ్వరం వచ్చింది, మెడిసిన్ లేదు, ఏం లేదు. ఆ టైంలో దానివల్ల ఆయన చనిపోయాడు. చనిపోతూ ఒక మాట చెప్పాడంట, నా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు నన్ను పెట్టెలో పెడతారు కదా, నా చేతులు మాత్రం బయట పెట్టండి అన్నాడంట. నా 2 చేతులు ఏం చేయమన్నాడు? బయట పెట్టండి. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారంటే, అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించి ఏమీ తీసుకోకుండా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని ప్రపంచమంతటికి తెలియాలన్నాడట. చూడండి, ఆయన ఎంత ఫిలసాఫికల్గా తత్వశాస్త్రాన్ని అభ్యసించిన వాడుగా ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించి పోతూ పోతూ ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. నా 2 చేతులు పెట్టెలో పెట్టొద్దు, చేతులు మాత్రం 2 బయట పెట్టండి. నా శవయాత్ర జరిగేటప్పుడు అందరికీ తెలియాలి, మహా అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాడు, పోతూ పోతూ ఏమీ తీసుకొని పోలేదు, రక్తహస్తాలతో ఆయన వెళ్ళిపోయాడు. దీంతో ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్లో టోలమీల పాలన, సెల్యూసిడ్ల పాలన ఎలా జరిగిందో, ఆ కాలంలో యూదులు ఎలా ఉన్నారో మనం ఆ విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుణ్ణి మనం స్తుతించుదాం. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ తాను ఏర్పరచుకున్న యూదులను ఎంతగానో ఆయన పట్టించుకుంటున్నాడు. వారిని ప్రేమిస్తున్నందుకు ఆయనకి మన వందనాలు చెల్లిద్దాం. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దేవా, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలను నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. పాత కొత్త నిబంధనల చరిత్రలో అద్భుతంగా యూదులను నువ్వు కాపాడుతూ వచ్చావు, నీకు వందనాలు. మమ్మల్ని కూడా నువ్వు కాపాడే దేవుడవు ప్రభువా అని దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాత కొత్త నిబంధన కాల మధ్యలో ఉన్న చరిత్రని ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి మీరు కృప చూపించారు. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. చరిత్రలో నీవు మౌనంగా ఉన్నప్పటికీ నీ కార్యాలను మేము స్పష్టంగా చూడగలుగుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల్ని, నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. మా పట్ల కూడా అలాంటి ప్రేమను, శ్రద్ధను నువ్వు కలిగి ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ నిండారుగా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం
అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,